తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల వంటి హామీలకు కట్టుబడి ఉంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసే కాంగ్రెస్ను కేంద్రంలో గెలిపిద్దాం. భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. హస్తం గుర్తుకే ఓటేయండి. ప్రజా సంక్షేమానికి పట్టం కట్టండి. జై కాంగ్రెస్. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పెద్ద పెద్ద సెలబ్రిటీలు పేదలకు సహాయం చేయడం మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం, కానీ కొన్ని చూస్తుంటాం కూడా. కొంతమంది సెలబ్రిటీలు అయితే తమ పుట్టినరోజులను అనాథాశ్రమంలో జరుపుకుంటూ ఉంటారు. అక్కడి పిల్లలను ముఖాల్లో నవ్వులు పూయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూతురు నైమిషారెడ్డి కూడా చేరిపోయారు. తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న అనాథ బాలలను మైదానానికి తీసుకెళ్లి ప్రత్యక్షంగా చూపించారు. ఎల్బీ నగర్లోని ఓ అనాథాశ్రమంలోని 30 మంది పిల్లలను నైమిషారెడ్డి బుధవారం ఉప్పల్ స్టేడియంకు తీసుకెళ్లారు. సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూపించారు. నైమిషారెడ్డి కూడా వారితో కలిసి మ్యాచ్ చూశారు. ఇక తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసిన అనాథ బాలలు కేరింతలు కొడుతూ సంబరపడిపోయారు. ఈ మ్యాచ్ మరింత ఉత్సాహంగా సాగడం, ఎస్ఆర్హెచ్ క్రికెటర్లు అభిషేక్ హెడ్ సిక్సర్లతో హోరెత్తించడంతో చిన్నారులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అనాథ పిల్లల కోరిక తీర్చేందుకు సీఎం కూతురు స్వయంగా అనాథ పిల్లలను క్రికెట్ మ్యాచ్ కు సొంత ఖర్చులతో తీసుకెళ్లడం, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నైమిషారెడ్డిని పలువురు ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ బిడ్డ అయిన నైమిషారెడ్డి ఆంధ్ర కోడలు కావడంతో అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఇవి కాదు, నైమిషారెడ్డి ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటారు. నైమిషారెడ్డి చిన్నతనం నుంచి రాజకీయ వాతావరణంలో పెరిగిన ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడింది లేదు, కానీ తనకు కూడా సేవాగుణం ఎక్కువే అని సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి ఇలా నైమిషారెడ్డి అనాథ పిల్లల కోరిక నెరవేర్చి వారి ముఖాల్లో నవ్వులు పూయించింది.